హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి అనగనగా సుమంత్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన మూవీ. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే రొటీన్ కాన్సెప్ట్ బట్ ఫ్రెష్ ఫీల్ అనిపించింది కొన్ని సీన్స్లో. నాకైతే ఒక యావరేజ్ మూవీ, బట్ అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ చెప్తా. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి గైస్. కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే లిటరలీ తండ్రి కొడుకుల మధ్య జరిగే సీన్స్ అని చెప్పాలి. పిల్లలు ఎలా చదవాలి, ఇప్పుడు ఎలా చదువుతున్నారు, ఎలా చదవకూడదు, ఎలా చదవాలి, కొన్ని సీన్స్ ఇలా నడుస్తూ ఉంటుంది. చాలా రెగ్యులర్ కాన్సెప్టే, బట్ కొన్ని సీన్స్లో ఫ్రెష్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ చాలా రొటీన్ ఫీల్, చాలా కామన్గా నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ బట్ కొన్ని సీన్స్లో ఎమోషన్స్ కానీ డ్రామాటిక్ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి, పర్లేదు అనిపించేసింది. కొన్ని సీన్స్లో కొంతమంది ఏడిచేస్తారు కూడా, నన్ను అడిగితే ఏడుస్తారు కూడా. అలా సీన్స్ అయితే వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. లిటరలీ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలండి, సుమంత్ గారు ఒక టీచర్గా కానీ ఒక ఫాదర్గా కానీ చాలా బాగా న్యాచురల్గా చాలా బాగా రియలిస్టిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఆయన యాక్ట్ చేస్తే చాలా బాగా యాక్ట్ చేస్తారు, బట్ సినిమాలోకి ఎందుకు రావట్లేదు, మరి సినిమాలో ఎందుకు తీయట్లేదు తెలియదు. బట్ తన కొడుకు రోల్లో యాక్ట్ చేసిన పర్సన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. బాబు కూడా లిటరలీ తన వైఫ్ క్యారెక్టర్లో ఆమె కూడా చాలా రియల్ వైఫ్గా, చాలా రియలిస్టిక్గా, చాలా ఆమె కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె ఒక ప్రిన్సిపల్ ఆ స్కూల్కి అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అంతా ఓకే ఓకే ఓకే. కొన్ని సీన్స్ పర్లేదు బాగానే ఎలివేట్ చేసినాయి, కొన్ని సీన్స్ బాగానే తగ్గించేసినాయి. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ అంతా. ఇంకా లిటరలీ ఓవరాల్గా పాజిటివ్స్ ఏంటంటే సుమంత్ గారి పర్ఫార్మెన్స్, కొన్ని ఫ్రెష్ ఫీల్ అనిపించి కొన్ని సీన్స్ ఉంటాయి అవి, ఇంకా సినిమాటోగ్రఫీ కానీ అన్నీ ఓవరాల్గా పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగ్గా కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది, కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే ఒక రొటీన్ కాన్సెప్ట్ అయినా బట్ కొంచెం కొన్ని సీన్స్లో ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడున్న సిస్టానికి నెక్స్ట్ ఉండాల్సిన సిస్టమ్ ఎలా ఉండాలి అనే దాని మీద కొంచెం పర్లేదు బాగానే ట్రై చేశారు. ఓకే అనిపించింది నాకైతే. ఓవరాల్గా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. నాకైతే ఒక యావరేజ్, ఇది నా పర్సనల్ రేటింగ్. ఇంకా మీరు నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో వద్దాం. థ్యాంక్ యూ.